హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి నాన్న మ్యాన్ ప్లాంక్ సిస్టమ్ న్యూమరికల్స్ ట్రిక్ నాన్న. ఓకేనా? సో ఇన్ కేస్ ఈ ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ యొక్క కాన్సెప్ట్ అనేది అప్లై అవుతుంది నాన్న. ఓకేనా? మ్యాన్ ప్లాంక్లో. ఓకే, రైట్ బెటా. సో ఇది సాల్వ్ చేయడానికి కోసం పక్కా 100% చెప్తున్నాను నేను. మీకు ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి. ఓకేనా? దీన్ని మనము ఓన్లీ 10 సెకండ్స్లో ఎట్లా సాల్వ్ చేయాలి అన్న విషయం ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అన్న. ఓకేనా? రైట్ బెటా. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్లో చూడండి నాన్న, ఇంకా సూపర్గా అర్థమైపోతుంది మీకు. ఓకేనా? రైట్ బెటా. చలో చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమేమి అడుగుతాడో ఒక్కసారి చూడండి. సో ఇది వచ్చేసి ప్లాంక్ నానా. ఓకే, ఈ ప్లాంక్ యొక్క మాస్ వచ్చేసి క్యాపిటల్ ఎం. ఓకే, సో ఇది వచ్చేసి సర్ఫేస్. ఈ ప్లాంక్ యొక్క లెంత్ వచ్చేసి క్యాపిటల్ ఎల్ నానా. ఓకే, రైట్. సో ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఏం లేదు. ఓకే, రైట్. సో ఈ ప్లాంక్ పైన ఒక వ్యక్తి నడుచుకుంటా ముందడిపోతున్నాడు లేదా పరిగెత్తుతున్నాడు అని చెప్పేసి అని అనుకుందాం. ఓకే, ఇక్కడైతే ఫ్రిక్షన్ ఉంటుంది. ఓకే, రైట్ బెటా. సో క్వశ్చన్ ఎట్లా ఇస్తాడంటే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ అంటాను నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్వశ్చన్లో ఈ వర్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్, ఏదో కొంత వాల్యూ ఇస్తాడు. ఓకే, ఈ మ్యాన్ యొక్క మాస్ వచ్చేసి స్మాల్ ఎం నాన్న. ఓకే, ప్లాంక్ అది మాస్ వచ్చేసి క్యాపిటల్ ఎం. ఓకే, అయితే క్వశ్చన్లో ఎట్లా అడుగుతున్నాడు అంటే ఈ వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే చేరుకున్నప్పుడు, ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి చేరుకున్నప్పుడు ఈ ప్లాంక్ అనేది వెనుకకు, అఫ్కోర్స్ ఇది మనం ముందడిపోతే ఇది ప్లాంక్ వెనుకకు పోతుంది కదా నాన్న. రైట్ బేటా. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ అని చెప్పేసి అడుగుతున్నాను. ఓకేనా? రైట్. సో ఈ వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకునేటప్పుడు సో ఈ ప్లాంక్ అనేది ఎంత వెనక్కి వెళ్ళింది అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతాడు. ఓకేనా? సేమ్ కాన్సెప్ట్ పైన ఇగో సేమ్ కాపీ పేస్ట్ కాన్సెప్ట్లో చూడండి, ఒక బెలూన్ ఉన్నది. ఓకే, సో ఈ బెలూన్ యొక్క మాస్ క్యాపిటల్ ఎం నాన్న. ఓకే, ఇక్కడ ఒక మంకీ ఉన్నది నాన్న. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది మంకీ, ఈ లెంత్ వచ్చేసి ఎల్ నాన్న. ఓకే, సేమ్ కాన్సెప్ట్. ఈ మంకీ యొక్క మాస్ స్మాల్ ఎం. ఓకే, అయితే ఈ మంకీ పైకి ఇక్కడ వరకు చేరుకున్నప్పుడు ఈ బెలూన్ అనేది కిందికి ఎంత వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతాడు. ఓకేనా? ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బెలూన్ వెన్ మంకీ రీచెస్ టాప్ ఆఫ్ ద బెలూన్ అని చెప్పేసి అంటాడు నాన్న. ఓకేనా? ఇక్కడ చేరుకున్నప్పుడు. ఓకే, ఇక్కడ మంకీ చేరుకున్నప్పుడు. ఓకేనా? రైట్. సేమ్ కాన్సెప్ట్లు నాన్న, ఇక్కడ సేమ్ అదే ట్రిక్. ఓకేనా? ఇటువంటి దగ్గర ఏదన్నా ఉండని మీకు డిస్ప్లేస్మెంట్ అన్న అడగచ్చు లేదా వెలాసిటీ. సో ఈ వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి ఎంతో సంథింగ్ 2 మీటర్ పర్ సెకండ్తో పోతున్నాడు. అయితే ఈ ప్లాంక్ అనేది ఏ వెలాసిటీతో ఇటు జరుగుతుంది అని చెప్పేసి అడుగుతున్నాను. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా? రైట్. అయితే ఈ వ్యక్తి యాక్సిలరేషన్ తోటే పోతున్నాడు అని చెప్పేసి అనుకుందాం. ఓకే, సో యాక్సిలరేషన్ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ ఈజ్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే ఈ వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకునే వరకు, ఓకే రైట్ బేటా. సో ఈ వ్యక్తి 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనే యాక్సిలరేషన్తో పోతే ఈ ప్లాంక్ అనేది ఎంత యాక్సిలరేషన్తో, ఓకే ఎంత యాక్సిలరేషన్తో వెనక్కి పోతుంది అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతున్నాను. ఓకే, మీకు డిస్ప్లేస్మెంట్ అన్న అడగచ్చు, వెలాసిటీ అన్న అడగచ్చు, యాక్సిలరేషన్ అన్న అడగచ్చు. మూడింటికి సంబంధించిన ట్రిక్ చెప్తాను నేను. ఓకేనా? పెద్ద తేడా ఏం లేదు, చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకే, అర్థమైందా నాన్న? రైట్. జస్ట్ 5 సెకండ్లో అయిపోయేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా తరపు నుంచి, గ్యారంటీ. ఓకేనా? రైట్ బేటా. సో ఇంకా దీనికి సంబంధించిన కాంప్లెక్స్ న్యూమరికల్స్ కూడా టక్ అయిపోతాయి నాన్న. ఓకే, సో ఈ టాపిక్ అయిపోయేటప్పుడు ఒక 2 క్వశ్చన్లు మీకు ఇస్తాను నాన్న. ఓకే, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు కొంచెం పర్ఫెక్ట్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, రైట్ బేటా. చలో చూడండి. సో ఇక్కడ నోట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, 100% బోత్ మూవ్ ఆపోజిట్ నాన్న. ఓకే, ఈ వ్యక్తి దీనిపైన నడుచుకుంటా ముందడిపోతే ఇది పక్కా వెనక్కి పోతుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో నోట్ 2లో 100% రైట్ ఇన్ వెక్టార్ రిప్రజెంటేషన్. ఏదైతే మనం ఫార్ములా రాస్తున్నామో అది ఇక్కడ ఉన్నది ఫార్ములా. ఓకే, అది వెక్టార్ రిప్రజెంటేషన్లో అయి ఉండాలి. ఓకేనా? వెక్టార్స్లో చూడండి, బార్ మర్చిపోవద్దు. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి ముందడికి పోతే ఇటు సైడ్ పోతే ఏంది పాజిటివ్ కదా, ఇటు పోతే ఏంది పాజిటివ్ అంటాం, అవునా? ఇన్ కేస్ ఆ వ్యక్తి ఈ పర్సన్ ఇటు నడుచుకుంటూ పోతే నెగిటివ్ అంటాం సార్, అవునా? ఇదైతే తెలుసు కదా. ఇటు పోతే ఐ కాట్ అంటాం, పైకి పోతే జే క్యాప్ అంటాం, ఇటు పోతే -i క్యాప్ అంటాం, కిందికి పోతే
మైనస్ జే క్యాప్ అంటాం కదా. ఈ నుంచి వెళ్ళి పైకి పోతే కే క్యాప్ అంటాం, దీని లోపలికి పోతే మైనస్ కే క్యాప్ అంటాం. అంతేనా? రైట్ బేటా, ఇదైతే తెలుసు కదా డైరెక్షన్స్. ఓకే, ఇటు పోతే పాజిటివ్, ఇటు పోతే నెగిటివ్. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఫార్ములా ట్రిక్ చూడండి. ఓకే, సో డిస్ప్లేస్మెంటే అడిగిండే అనుకుందాం. ఓకే, ఈ వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకున్నప్పుడు ఈ ప్లాంక్ అనేది ఎంత దూరం జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్లాంక్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద మ్యాన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ అపాన్ టోటల్ మాస్. ఓకే, ఇదేనా మీకు ఇప్పుడు ట్రిక్? ఓకేనా? రైట్. చలో చూడండి, చెప్తా, ఇంకోటి కూడా చెప్తా. ఓకే, చలో ఇక్కడ ఇదేంది, ప్లాంక్ ఇంకా మాస్ అనేది పక్క ఆపోజిట్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ప్లాంక్ తీసుకుంటున్నామా, ఇది ప్లాంక్ కదా. రైట్. సో ఇప్పుడు ఎవరు నడుస్తున్నారు ఈ ప్లాంక్ పైన? మ్యాన్ అనేది నడుస్తున్నాడు కదా. చలో ఇక్కడ మాస్, ఇక మ్యాన్ది మాస్ రాయాలి. ఓకే, ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టినో చెప్తా చూడండి. ప్లాంక్ అడుగుతున్నాడు కదా, అవునా? రైట్ బెటర్. సో ఇటు సైడే కదా, అవునా కదా? ప్లాంక్ ఎడిపోతుంది ఇటే, అంటే ఇటు పోతుందంటే మైనస్, అవునా? అర్థమైందా? రైట్ బెటర్. గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఇదేం మీరు. ఓకే రైట్ బెటర్. సో ఎం పెట్టండి ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఇగో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ ఎంతో కొంత వాల్యూ ఇస్తాడు. ఓకే, అంటే 4 మీటర్లు నడిచిండా, 10 మీటర్లు నడిచిండా అని చెప్పేసి అంటున్నాను. ఓకే, ఇది 10 మీటర్లు ముందర నడిస్తే ఇది ఎన్ని మీటర్లు వెనక్కి పోయింది అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతాడు. ఓకే రైట్ బెటర్. సో దాని తర్వాత కిందనేమో టోటల్ మాస్ ఉంటుంది. ఓకే, అయితే చూడండి, సో చూడండి నాన్న, సో ఇక్కడ ప్లాంక్ వస్తే ఇక్కడ మాస్ రావాలి. ఓకే, మాస్ ఆఫ్ ద మ్యాన్ రావాలి. ఇన్ కేస్ మాస్ ఆఫ్ ద మ్యాన్ ఉంటే అయితే ఇక్కడ మాస్ ఆఫ్ ద ప్లాంక్ రావాలి. అర్థమైందా? ఇవి రెండు మాత్రము పక్కా ఆపోజిట్లో ఉంటాయి. ఓకే, చలో ఇగో ఇక్కడ చూడండి, ఇగో చూడండి, ఇది ఆర్, ఇంకా చూడండి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్లాంక్ ఇంకా మాస్ రెండు కూడా పక్కా ఆపోజిట్లో ఉండాలి. ఓకే, ఓకేనా? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇగో డిస్ప్లేస్మెంట్ ఇంకా మాస్ అండ్ షుడ్ బి ఆపోజిట్, 100% ఆపోజిట్. ఓకే, అర్థమైందా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఇది. సో ఇక్కడ ప్లాంక్, ఇక్కడ వచ్చేసి మాస్. ఓకే, ప్లాంక్ ఇది తీసుకున్నా, ఇక్కడ మాస్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఈడ నేను మాస్ తీసుకుంటే, ఓకే, ఇది మ్యాన్ తీసుకుంటే, ఓకే, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ తీసుకుంటే ప్లాంక్ది రావాలన్నట్టు మాస్. అర్థమైందా? అవును సార్, గిడ మైనస్ ఉన్నది కదా, గిడ మైనస్ ఎందుకు రాయలేరు చెప్తా అది కూడా. ఓకే, అయితే ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే మ్యాన్ ఎడిపోతున్నాడు, ఇటు సైడ్ పోతున్నాడు కదా, అంటే ఇటు సైడ్ పోయి అన్ని పాజిటివ్లో ఉంటాయి కదా, అట్లా గుర్తుపెట్టుకోండి జస్ట్. ఓకేనా? సార్ ప్లాంక్ ఇడిపోతున్నది కాబట్టి మైనస్ రాసిడా, అట్లా గుర్తుపెట్టుకోండి అంటున్నాను నేను. ఓకేనా? ఈ మైనస్ ప్లస్లు. ఓకేనా? అర్థమైంది కదా? రైట్ బేటా. సో ఈ వ్యక్తి ఇటు పోతున్నాడు కదా, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ ఎంత, ఈ వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 4 మీటర్లు జరిగిండే అని చెప్పేసి అనుకుందాం. ఓకే, 4 మీటర్లు ఇక్కడ వరకు చేరుకున్నాడు. ఓకే, అంటే ఇటు సైడ్ కదా పోయేది, అంటే 4 ఐ క్యాప్ రాస్తాం అన్నట్టు. ఓకే, ఇక్కడ 4 ఐ క్యాప్ పెట్టేసుకోండి, కథం ఆన్సర్ అయిపోయింది ఇక. ఓకే, అర్థమైందా? రైట్ బెటర్. సో మాస్ ఆఫ్ ద మ్యాన్ ఎంత, మ్యాన్ వెయిట్ ఇస్తాడు. ఓకే, సో దీని ప్లాంక్ కూడా మాస్ ఇస్తాడు అన్న. ఓకే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఇంకేం రాసినట్టే చూసుకోండి. ఇగో డిస్ప్లేస్మెంట్ అండ్ మాస్ షుడ్ బి ఆపోజిట్, ఇవి రెండైతే ఆపోజిట్లో ఉండాలి. అండ్ జస్ట్ చెక్ ద డైరెక్షన్స్. ఓకే, ప్లాంక్ ఎడిపోతున్నది పక్క మాత్రం నేను ఏమన్నా ఆపోజిట్లో పోతాయని చెప్పేసి అన్న. ప్లాంక్ ఎడిపోతున్నది ఇటు పోతున్నట్టే మైనస్ కూడా పెట్టుకోండి. ఓకే రైట్. ఓకే, సో మ్యాన్ ఎడిపోతున్నాడు, ఇటు పోతున్నాడు కాబట్టి పాజిటివ్లో రావాలి కాబట్టి ఇవి ఆన్సర్, అందుకోసం ఇట్లా పాజిటివ్ అన్నట్టు. ఓకే, ఇదైతే అర్థమైపోయిందా? రైట్ బెటర్. ఇవేంటి డిస్ప్లేస్మెంట్లో. ఇన్ కేస్ వెలాసిటీస్ అడిగితే ఏం లేదు, గిడ వి పెట్టండి అంతే, ఇగో వి పెట్టేసేయండి. ఓకే, ఈడవి ఇగో ఈడవి అయిపోయింది వెలాసిటీ. యాక్సిషన్ అడిగితే ఇగో ఈడ యాక్సిషన్ రాయండి, ఇగో ఈడ రాయండి, ఇగో ఈడ రాయండి అంతే. అర్థమైందా? ఫార్ములా అయితే అవే. ఓకేనా? అర్థమైందా? సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్లాంక్, ఇగో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్, వెలాసిటీ ఆఫ్ ప్లాంక్, వెలాసిటీ ఆఫ్ మ్యాన్, యాక్సిషన్ ఆఫ్ ప్లాంక్, యాక్సిషన్ ఆఫ్ మ్యాన్. ఓకే, సేమ్ అదే నాన్న. ఇక ఇగో వికి వి, యాక్సిషన్ ఉంటే యాక్సిషన్ ఉంటే యాక్సిషన్. ఓకే, ట్రిక్ అయితే అర్థమైపోయింది కదా? రైట్ బెట్. ఒక క్వశ్చన్ ఇవ్వాలన్నా, చలో ఇది సాల్వ్ చేయండి మీరు. సో ఈ వ్యక్తి ఈ నుంచి లీడ్కి నడుచుకుంటా పోయిండు. ఏమన్నాడు అంటే క్వశ్చన్లో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్, ఓకే, ఏ పర్సన్ ట్రావెల్స్ ఆన్ ద ప్లాంక్. ఓకే, అంటే ప్లాంక్ అయితే ఇదేనన్నా. ఓకే, ఒక్క నిమిషం, చలో. సో ఇదైతే ఫ్రిక్షన్ అయితే లేదు. ఓకే, సో ఎంత ట్రావెల్ చేసిండు? ద మ్యాన్ ట్రావెల్స్ ఆన్ ఏ ప్లాంక్ ఆఫ్ డిస్టెన్స్ ఎల్ అన్నాడు. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ ఎంత వచ్చిండు? ఎల్ ఇచ్చిండు కదా. క్వశ్చన్లో ఏమనంటే ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్లాంక్ అన్నాడు. ఓకేనా? అయితే ఇది వెనక్కి ఎంత పోయింది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? ఎంత డిస్ప్లేస్మెంట్. సో ఫార్ములా అయితే గుర్తున్నానా? ఏందది?
ఇగో ప్లాంక్ ఎదురుతున్నదా, అవునా? ప్లాంక్ ఎడిపోతున్నది, ఇటు పోతున్నా సార్, ఇటు పోతున్నట్టే ఇక్కడ మైనస్ రాసుకోవాలి సార్, అవునా? ఇక్కడ ప్లాంక్ అడుగుతున్నాడు కాబట్టి మ్యాన్ ది మాస్ రాసుకోవాలి సార్, అవునా? రైట్. సో నెక్స్ట్ ఏంటి, అయ్యో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్, అంతేనా? ఇక్కడ కింద అయితే టోటల్ మాస్, అవునా కదా? ఎంత పోయిండానా ఈ నుంచి లేడికి సార్, ఎల్ పోయిండు కదా, ఈ నుంచి చూడండి ఎల్ ఇచ్చిండు కదా, ఎల్ ఐ క్యాప్ ఇటు పోయిండు కాబట్టి, అంతేనా? చలో ఎల్ ఐ క్యాప్, ఓకే అర్థమైంది కదా బేటా? చలో కింద ఏంది టోటల్ మాస్, కథం అయిపోయింది అన్న, ఓకే. చలో బేటా ఇప్పుడు నీకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది బోటు, ఓకే. ఈడనేమో 60 kg వెయిట్ ఉన్నది, ఒక విషయం ఇది 90 తీసుకున్నాం. చలో బోటు మాస్ వచ్చేసి 90 kgs. సో దీని యొక్క లెంత్ వచ్చేసి 4 meters అన్న, ఓకే. ఈడ ఒక వ్యక్తి నిలబడ్డాడు ఏ, ఇక్కడ ఒక వ్యక్తి నిలబడ్డాడు కార్నర్ పైన బి, ఓకే. ఇతని మాస్ 80 kg, ఇతని మాస్ 60 kg నాన్న, ఓకే. అయితే క్వశ్చన్లో ఏమంటున్నానంటే చూడండి మంచిగా, ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బోట్ వెన్ 60 kg రీచెస్ 80 kg, రీచెస్ టు 80 kg, ఓకే. ఈ వ్యక్తి ఇక్కడికి పోయి ఆగిపోయిండో అని చెప్పేసి క్వశ్చన్లో అడుగున్నాడు, ఓకే. ఈ వ్యక్తి నడుచుకుంటా ఇక్కడ చేరుకుంటే ఈ బోట్ అనేది ఎంత జరిగింది అని చెప్పేసి క్వశ్చన్లో అడిగినాను, ఓకే. చలో బేటా, సో ఫస్ట్ వన్ చూడండి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బోట్ అడుగుతున్నాడు కదా, అవునా కదా? రైట్ బేటా, ఎడిపోతున్నది ఇవి ఇచ్చాడు కదా పోయేది, సార్ మైనస్లో రాసుకోవాలి కదా, అంతేనా కదా? రైట్ బేటా. చలో ఇప్పుడు చూడండి ఏం రాస్తాము, సో ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ బోట్ అడుగుతున్నాడు కాబట్టి మనిషి యొక్క మాస్ రాసుకోవాలి, ఎంత ఇనే కదా మూవ్ అయ్యేది, అవునా? 60 × 60 kg, ఎటుపోతున్నాడు ముందడిపోతున్నాడు కదా, ఎంత జరిగిందాను 4 మీటర్లు జరిగిండు కదా, అవునా కదా? కరెక్టేనా? సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 60 kg పర్సన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్, ఓకే. ఇది బోర్డు కదా, ఎంత 4 మీటర్లు జరిగిండు, ఓకే. ఇతను ఏమైనా జరిగిండా, జరగలే సార్, అంతేనా? 4 మీటర్లు లిటరీ కదా పోయింది, అవునా? 4i, అందుకోసం ఐ క్యాప్ రాసిన, ఓకే. ప్లస్ ఇతను ఏమైనా జరిగిండా, జరగలేడు, 80 × జరగలేడు కదా, అవునా కదా? అర్థమైందా బేటా? రైట్. చలో అయిపోయింది, అవునా? రైట్. సో ఇతనిది అయితే ఏం లేదు, ఇతనిది అయితే ఏం లేదు కదా, దీనిది అయితే మనం కన్సిడర్, చలో ఇది ఇది జరిగినట్టున్నదా, జరగనేలేదు కదా, అవునా? ఓకే అర్థమైందా? దాని యొక్క డిస్ప్లేస్మెంటే అనుకుంటున్నాము, కానీ ఇదే చూస్తాం మనం, ఓకే. ఇక్కడున్న మాసే చూసుకోవాలి, ఓకే. ఇక్కడున్న మాస్, ఇక్కడున్న మాస్, ఓకే. ఎందుకంటే దీందే కదా నాన్న మనము క్యాలిక్యులేట్ చేస్తున్నాము కదా. కింద ఏంది టోటల్ మాస్ సార్, ఇడైతే 3 మాస్లు ఉన్నాయి సార్, 3 మాస్లు వేసుకోండి, 60 + 80 + 90, ఖతం అయిపోయింది అన్న ఆన్సర్, ఓకే. రైట్ బెటర్. సో సెకండ్ క్వశ్చన్లో చూడండి, ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బోట్ వెన్ ఏ అండ్ బి ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్. ఏ వ్యక్తి ఇక్కడ నిలబడ్డాడు, ఓకే, నడుచుకుంటూ వచ్చి ఈ వ్యక్తి ఇక్కడ వచ్చి నిలబడ్డాడు, ఓకే. అయితే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బోట్ ఏంటి, ఓకేనా? చలో బేటా, మైనస్ పెట్టేసిన ఇటు పోయింది అని చెప్పేసి అనుకుందాం, ఓకే. ఇప్పుడు తెలిసిపోతుంది మనకు, అర్థమైందా? చలో బేటా, చలో చూడండి, చలో ఏమొస్తుంది, ఓకే. సో ఇక 60 kg ఇక్కడ నుంచి ఇటు పోయింది కదా, 60 × ఎంత మీటర్లు పోయిండు, 4 మీటర్లు, అంటే 4i క్యాప్ సార్, ఓకే. ప్లస్, ఓకే. నెక్స్ట్ ఈ వ్యక్తి మాస్ ఎంత, 80 kg సార్, ఎటు పోయిండు సార్, ఇటు పోయింది సార్, ఇటు పోయిందంటే మైనస్లా రాసుకోవాలి సార్, ఎంత పోయిండు 4 మీటర్లు కదా, సో -4i క్యాప్, అంతేనా? అంతేనా కదా? చలో, అవునా? దీని అయితే కన్సిడర్ దాందే కదా డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాల్సింది కదా. ఇక్కడ ఉన్నాయి 2 మాస్లు, ఎన్ని మాస్లు ఉంటే అన్ని మాస్లు కనుక్కోండి అన్న. ఈయన ఎటు పోయిండు, ఎటు డైరెక్షన్లో పోయిండు, కానీ డైరెక్షన్ మాత్రం పెట్టండి, మర్చిపోకండి, మర్చిపోతే మొత్తం పోయినట్టే మీది, ఓకే. దీందే కనుక్కుంటున్నాం కాబట్టి దీన్ని రాయొద్దు, ఓకే. అర్థమవుతుందా? రైట్ బేటా. చలో కింద టోటల్ మాస్ ఎంత సార్, టోటల్ మాస్ 60 + 80 + 90, ఓకేనా? చలో బేటా, ఇదే ఆన్సర్ ఇక, ఓకే. సో ఫైనల్లీ మీకు ఆన్సర్ ఏదైతే వస్తుందో అది చూసుకోండి, ఓకే. ప్లస్లో వస్తే ఈ బోట్ ఇటు పోయినట్టు, ఇన్ కేస్ ఆన్సర్ అనేది మీకు మైనస్లో వస్తే బోట్ అనేది ఇటు పోయినట్టు, ఓకేనా? చలో బేటా. సో ఇంకోటి చూడండి, ఆ బెలూన్ చూద్దాం, ఓకే. ఈ బెలూన్ మాస్ M, ఓకే. చలో బేటా, సో ఇది 4 మీటర్లే అనుకుందాం, ఓకే. ఇక్కడ మంకీ ఉన్నది, ఓకే. చలో మంకీ మాస్ మూల్యం, ఈ మంకీ అనేది, ఓకే, ద మంకీ ట్రావెల్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 4 meters, ఓకే. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మంకీ విత్ రెస్పెక్ట్ టు దీనిది క్యాపిటల్ M, అర్థమవుతుందా? ఎంత 4 మీటర్లు అని చెప్పేసి అడుగుతున్నాడు, ఓకే. అర్థమైందా? చలో అయితే ఈ మంకీ ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకునే వరకు అంటే ఈ బెలూన్ అనేది కిందికి ఎంతకు పోయింది అని చెప్పేసి క్వశ్చన్లో అడిగిండు, ఓకే. అవునా? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బెలూన్ అడిగిండా? సార్. చలో బేటా, ఇప్పుడు ఏమొస్తుందో చెప్పండి, ఓకే. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బెలూన్ ఉన్నాడు కదా, కిందికి పోయిందా? సార్ కిందికి పోతే
పక్కా మైనస్లో రాసుకోవాలి సార్ కదా. నెక్స్ట్ ఏంది, ఇక దీని మాస్ రాసుకోవాలి సార్ కదా. దీనిది అడిగినప్పుడు ఇగో ఇప్పుడు దీనిదే కదా మాస్ రాసుకోవాలి. ఇగో స్మాల్ ఎం ఎటు పోయిండు సార్, పైకి అయితే పోయినాడు సార్ కదా. ఎంత మీటర్లు, 4 మీటర్లు సార్, అంటే 4 J సార్, అంతేనా కదా. పైకి పోయిండు, అవునా, 4 మీటర్లు కదా పోయింది. కింద ఏంది టోటల్ మాస్ ఎంత నాన్న, క్యాపిటల్ M ప్లస్ స్మాల్ ఎం, కథం నాన్న, అయిపోయింది. ఓకేనా. సో ఈ విధంగా ఈ ట్రిక్ తోటి మీకు క్వశ్చన్లో డిస్ప్లేస్మెంట్ ఇచ్చిన, వెలాసిటీ ఇచ్చిన, యాంగిల్స్ ఇచ్చిన టక్ ఫార్ములా పెట్టేసేయండి. ఓకే, కానీ ఫార్ములా మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇక్కడ ప్లాంక్ ఉంటే ఇక్కడ మ్యాన్ ది మాస్ అడిగితే ఇక్కడ ప్లాంక్ మాస్ వేయాలి. ఓకే, ఈ డైరెక్షన్ మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? వెరీ గుడ్ బేటా. సో ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటాను మరి, చదువుకుంటుండండి. బాయ్ బేటా.